శ్రీ గురు చరిత్ర 4వ అధ్యాయం. మరి మొట్టమొదటిగా మాకు చిన్న వయసు నుంచి కూడా మా గురుదేవులైనటువంటి పరమపూజ్య శ్రీ సుందర చైతన్య స్వాముల వారు ఈ యొక్క జ్ఞానాన్ని బోధించినటువంటి వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ 4వ అధ్యాయంలో దత్తాత్రేయ స్వామి వారు ఏం చేశారు, నామధారకుడికి సిద్ధపురుషుడు ఏం చెప్పాడో చూద్దాం. నామధారకుడు నమస్కారం చేసి అడిగాడు, ఓ సిద్ధముని, మరి నా సందేహాలన్నీ కూడా తొలగించారండి. బాగుంది. గురువు యొక్క యథార్థ తత్వాన్ని తెలియజేశారు. ద మెటాఫిజిక్స్ ఆఫ్ ద గురువు తెలియాలి ముందు. గురువు అంటే ఏంటండి, అసలు మామూలుగా ఒక పేరు కాదు, ఒక పోస్ట్ అనమాట. ఇప్పుడు ప్రధానమంత్రి ఒక పోస్ట్ పేరు, అలాగే చీఫ్ మినిస్టర్ ఒక పోస్ట్ పేరు. గురువుకి అది ఎవరన్నా పరిపాలించవచ్చు. ప్రైమ్ మినిస్టర్లో మన్మోహన్ సింగ్ పరిపాలించాడు, తర్వాత నరేంద్ర మోడీ గారు చేశారు, ఇంకొకళ్ళు వస్తారు. అట్లాగే గురువు ఏ గురువుకు పూజ చేసినా అది లాస్ట్గా వెళ్ళేది గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారికి. కాబట్టి మనకి ఈ దత్తాత్రేయ స్వాముల వారే డైరెక్ట్ మనకు కనబడక్కర్లా, చేయక్కర్లా. మన గురువుల్ని మనం సేవ చేసుకుంటే ఆయన యొక్క ఆ గురుమండలం కదులుతుంది. ఆ గురుమండలం కదిలి, ఆ వ్యవస్థ కదిలి అక్కడి నుంచి మీకు ఆశీర్వాదాలు వస్తాయన్నమాట. ఇది ముఖ్యంగా సాధకుడు తెలుసుకోవాలి. ఇప్పుడు మా గురువుగారు తిట్టారండి, ఇప్పుడు గురువుగారు తిడితే అలిగేసి మానేస్తున్నాం, అట్లా చేయకూడదు. ఇప్పుడు మీకు జయం అండి, ఇంతకీ గురువుగారు సిద్ధపురుషుల గారు మీరు ఎక్కడుంటారు, మీకు భోజనం ఎలా వస్తుంది అని చెప్పేసి నామధారకుడు ఈ యొక్క సిద్ధపురుషుడిని అడుగుతాడు. అప్పుడు సిద్ధపురుషుడు అతన్ని కౌగిలించుకొని ఏమంటాడు, నాయనా, నేనెప్పుడు కూడా గురుదేవుడైనటువంటి శ్రీగురుడు అంటే నృసింహ సరస్వతి స్వాముల వారి దగ్గరే ఉంటాను నాయన. నాకు ప్రత్యేకమైనటువంటి ఆహారం లేదు, గురువు నామస్మరణమే నాకు ఆహారం. యోగులకు ఎప్పుడు కూడా వాళ్ళు ఏం తినరండి, వాళ్ళకి యోగాభ్యాసం వల్ల ఒక అనిర్వచనమైనటువంటి శక్తి, ఆనందం వస్తుంది. ఆనందమే ఆహారం అన్నమాట. కాబట్టి వారి మహిమ ఉంది చూసావా, అదే నాకు అమృతతుల్యమైనటువంటి పానీయం. అంటే ప్రత్యేకించి మనం పానీయం, అమృతం అంటే ఏదో పానీయం లాంటిది, లిక్విడ్ లాంటిది, ఏదో కూల్ డ్రింక్ లాంటిది అనుకొని మనం అనుకుంటాం. అలా కాదు. గురువు యొక్క నామమే, ఆయన యొక్క మహిమే అమృతమైనటువంటి డ్రింక్ అన్నమాట. కాబట్టి ఈ యొక్క శ్రీ గురు చరిత్ర ఎవరైతే వింటారో అటువంటి వాళ్ళకందరికీ కూడా రెండు కలుగుతాయమ్మా. అదేంటంటే భక్తి, ముక్తి రెండూ కూడా శీఘ్రంగా కలుగుతాయి. స్మర్తృగామి సనోబతు అంటాం. అంటే మనం తలిచిన వెంటనే, గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని తలిచిన వెంటనే మన కోరికలు తీరిపోతాయి. అలాగే పరిశుద్ధంగా ఉండి మనం 7 రోజుల్లో మనం ఈ పారాయణ రకాలుగా చేసుకోవచ్చండి. 7 రోజుల్లో చేసుకోవచ్చు, ఒక రోజులోనే చేసుకోవచ్చు, లేకపోతే ఒక 53 రోజుల్లో ఒక మండల దీక్ష, మీ ఇష్టం. ఒక నియమాన్ని పెట్టుకొని ఆ రకంగా మీరు పారాయణ అనేటటువంటిది చేసుకోవాలి. పారాయణ అంటే చదవడమే కాదు, ఈ వీడియో వింటే సరిపోతుంది. మీకు పెట్టుకొని మీరు మీ పనులు చేసుకుంటూ వీడియో పెట్టేసుకుంటే మీకు వినబడుతుంది. మొత్తం కంప్లీట్ ప్రతి లైన్ టు లైన్ నేను కవర్ చేశాను. కాబట్టి దీన్ని 7 రోజుల్లో పారాయణ లేదా శ్రవణం చేసినటువంటి వారి యొక్క పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఎన్ని రోజుల్లో చేసినా సరే అది పాపాలు నశిస్తాయి, సంతానం కలుగుతుంది, ధన నష్టం వాళ్ళకున్నటువంటి వాళ్ళకి డబ్బు వచ్చేస్తుంది, వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. అలా మీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పారు. అంతేకాదు దీర్ఘాయువు లభిస్తుంది, మృత్యు గండాలు పోతాయి, జ్ఞానం ఉదయిస్తుంది. బ్రహ్మజ్ఞానం అంటే అదేంటో మనకు తెలియదు. బ్రహ్మజ్ఞానం పట్టుకోవడం అంత ఈజీ కాదు. అటువంటి జ్ఞానం కూడా భగవంతుడి పట్ల ఉన్నటువంటి జ్ఞానం, సృష్టి నియమము, ఇలాంటివన్నీ కూడా మనకు అర్థమైపోతాయని చెప్పేసి చెప్తుంది. ఎవరు కోరింది వారికి లభిస్తుంది. అంతేగాని కామధేనువు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళిన తర్వాత తిరగపోవడం అనేది ఉండదండి. ఒక రాజు దగ్గరికి వెళ్తామండి, మనం బంగారం అడగొచ్చు, డబ్బులు అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు, ఎనీథింగ్ రెడీ ఆయన ఇచ్చేయడానికి. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా కోరికలు తీరకపోవడం అనేది ఉండదు. అలా గురువు దగ్గరికి వచ్చిన తర్వాత కోరికలు తీర్చడానికి ఆయన ఎప్పుడు రెడీ. మనకే ఇంకా కోరికలు మిగలవన్నమాట. అడిగి మొత్తం ఇంకేమనగాలో అర్థం కాదు. ఆ విధంగా ఎవరైతే ఏ కోరిక లేకుండా నిష్కామంగా గురుసేవ చేసుకుంటారో, ఈ పారాయణ చేస్తారు, గురుచరిత్ర పారాయణ, అటువంటి వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని చెప్పారు. అని చెప్పేసి ఇదిగో నాయన, ఇది నా గ్రంథం, ఇది గురుచరిత్ర పారాయణం అని చెప్పేసి ఆ పుస్తకాన్ని చూపిస్తారు. ఇదిగో గురుచరిత్ర పారాయణ ఇలా ఉంటుందన్నమాట. మార్కెట్లో రకరకాల రాసిన వాళ్ళు ఉంటారు. అటువంటిదంతా కూడా మీకు నచ్చింది మీరు తీసుకొని మీరు చదువు వచ్చినటువంటి వాళ్ళు ఒకప్పుడు చదువుకునేవారు. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి వీడియో ప్లే చేసుకోండి, వినేసేయండి. అలాగే నామధారకుడు ఎంతో ఆసక్తిగా ఆయన పాదాలకి నమస్కారం చేశాడు సిద్ధపురుషుడికి.
చేసి ఏమని అడిగాడు, స్వామి మీరు ఈ గ్రంథం గురించి చెప్తుంటే నాకు ఎంతో దూరం నుంచి దప్పిక కొని ఎంతో దాహం వేస్తుంది స్వామి. అటువంటి వాడికి నీళ్లు కాకుండా అమృతం దొరికినట్టుగా ఉంది స్వామి. అందువలన ఇది వినడం వల్ల నా అజ్ఞానం అంతా కూడా తొలగిపోతుంది స్వామి. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మనందరం అనుకుంటాం అజ్ఞానం పోతుంది అజ్ఞానం పోతుందని. అజ్ఞానం అంత తొందరగా పోదు. గురువు యొక్క బోధనలు వినేసినంత మాత్రాన పోదు, పుస్తకాలు చదివేసినంత మాత్రాన పోదు. గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ పుస్తకంలో ఏముందో అది మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇది వినడం వల్ల నా అజ్ఞానం ఇంకా తొలగిపోతుంది స్వామి. దీన్ని శ్రవణం చేయాలనిపిస్తుంది స్వామి, ఇంకా వినాలనిపిస్తుంది. నా సందేహాలన్నీ కూడా తొలగించి నాకు కొంత మేలు చేయండి స్వామి అని చెప్పి అడుగుతాడు. నాకు అంత మేలు చేసినటువంటి గురుదేవులు మీరే అని అడిగేసరికి నన్ను అనుగ్రహించండి అని వినయంగా అడిగితే అప్పుడు సిద్ధపురుషుడు సంతోషించి అభయమిచ్చి అవంటాడు. అతను చేయి పట్టుకొని వెనక ఉన్నటువంటి శ్రీగురుడు పావనం చేసినటువంటి అశ్వత్థ చెట్టు, రావి చెట్టు దేవతా వృక్షం అండి. దాని దగ్గర దత్తాత్రేయ స్వాముల వారు గురుదేవులు తపస్సు చేశారు. అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. నామధారుడికి దానికి క్రింద తన దగ్గరగా కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకొని ఇలా చెప్పాడు, నాయనా అజ్ఞానం వలన నీకు గురువు యందు దృఢమైన భక్తి కలగలేదయ్యా. నీ గురువు పట్ల నరసింహ సరస్వతి స్వామిలో గురువు అంటున్నావు, బాగానే ఉంది. గురుగారు గురుగారు అని పిలుస్తున్నావు, నమ్మకం ఉంది, కానీ సరిపోలేదు. ఇంకా ఎంతో దృఢమైన భక్తి కుదరాలి, అది కుదరలేదు. ఆయన్ని నువ్వు సందేహించావు. ఆయన్ని సందేహించడం వల్లనే నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి. సదాచార సంపన్నులైనటువంటి వాళ్ళు, మంచి ఆచారం ఉన్నటువంటి వాళ్ళు గురువుని ఎప్పుడు కూడా పూర్ణమైన భక్తితో మనం విశ్వసించి సేవించాలి. అంతేకాని అది నిజం, అప్పుడు మాత్రమే నీకు నిజమైన తత్వం అర్థమవుతుంది. అంతేగాని నువ్వు గురువుగారిని డౌట్లు పడితే నీకు ఎలాగ అర్థమవుతుంది? అందుకే నీకు ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోలేదు అని చెప్పి అట్లాంటి వారికి మాత్రమే కష్టాలు తొలగి మీ యొక్క కోరికలు తీరుతాయి. నిజానికి సద్గురువు అనేటటువంటి వాడు ఏం చేస్తాడంటే తన పర అనే భేదం లేకుండా అందరి మీద కూడా అపారమైన దయను కురిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు వీడు క్రూరుడని, వీడు చెడ్డవాడని, మంచివాడని అది చూడడు. తర్వాత వీడు డబ్బున్నవాడు పేదవాడు అని చూడడు. దోమ మానవుడు అని అలాంటి డిఫరెన్స్ ఏది చూడ్డు. సద్గురువు అయినటువంటి వాడు ఎవరొచ్చి తనను ఆశ్రయించినా జ్ఞానం నేర్పడానికి, వాళ్ళని ఉద్ధరించడానికి ఆయన ఎప్పుడు సమమైనటువంటి స్థితప్రజ్ఞతను కలిగి ఉంటాడు. మనల్ని కూడా అలాగా స్థితప్రజ్ఞతను కలిగి ఉండమంటాడు అనమాట. కాబట్టి నీరేమవుతుందండి, ఎత్తైన ప్రదేశం నుంచి కిందకి ఇలాగా అక్కడ ఉండలేదు, అది కిందకి జారిపోవాలి. అలాగే డాంబికలకు కూడా ఇప్పుడు గొప్పలు చెప్పుకునేవాళ్ళు, ఏమండి నేను దత్తాత్రేయ ఉపాసకుడినండి అని చెప్పి, లలిత ఉపాసకుడు, నేను రోజుకి అసలు పూజ చేస్తేనే కానీ అసలు బయటకు రానండి, అన్నం తిన్న మంచినీళ్ళు తానని ఇలా బిల్డప్లు ఇచ్చేటటువంటి వాళ్ళు వందల మంది ఉంటారు కలియుగంలో. ఇలాంటి వాళ్ళకి గురువు యొక్క కృప ఎప్పుడూ దొరకదు. సీక్రెట్గా చేసుకోవాలి సాధన. గురువు పట్ల గురుసేవ అనేది డాంబికం పనికిరాదని చెప్తున్నది గురుగీత. కాబట్టి నీరు ఎత్తైన ప్రాంతంలో నిలవజాలన్నట్లు డాంబికులకు ఆయన కృప లభించదు. గురువుకి సాటైనటువంటిది ఈ ప్రపంచంలోనే ఏది ఉండదన్నమాట. కాబట్టి కల్పవృక్షం ఒకటి, చింతామణి ఒకటి, ఇవన్నీ కూడా కోరినవి మాత్రమే ఇస్తాయి. కానీ గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు నువ్వు కోరనివి కూడా ఇస్తారు. మనం కోరని దాన్ని కూడా ఆయన మనకి ఏది అవసరమో ఇచ్చి పడేస్తూ ఉంటాడనమాట. అందుకనే మీరు చూడండి, కొంతమంది మనుషులు మనకు అనుకోకుండా పరిచయం అవుతూ ఉంటారు. మనం ఏమనుకుంటాం, ఇదేంటి మనం పిలవలేదు, వాళ్ళే మనకు పరిచయం అయ్యారనుకుంటాం, వచ్చేదో మేలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అదనమాట. ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచం అంతా కూడా బ్రహ్మమయంగా దర్శింపజేస్తారు ఈ ప్రపంచాన్ని. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, భాషణం కోటితీర్థం, వందనం మోక్షదాయకం. సాధువుల యొక్క దర్శనం చేతే మనకి పుణ్యం వస్తుంది. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం ఇలా ఆశీర్వదిస్తారు సాధువులు, నిజమైన సాధువులు. ఇలా ఆశీర్వదించగానే ఏమవుతుందండి మనకి? పాపనాశనం. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. వాళ్ళతో మాట్లాడతాం, ఏంటంటే ఏం ఉపయోగం ఉంటుందండి సాధువులతో మాట్లాడితే? మనం డబ్బులు సంపాదించుకోవద్దంటారు, ఎంతసేపు బ్రహ్మజ్ఞానం దేవుడు దేవుడు అంటారు అని అనుకుంటాం. కానీ వాళ్ళతో మాట్లాడితేనే కోటి తీర్థాలలో స్నానం చేసినటువంటి ఫలితం. భాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం. సాధువుకి నమస్కారం చేస్తే మనకి మోక్షం వస్తుంది. అది ఎవరికండి? నిజమైనటువంటి సాధువులకి. అందుకని డాంబికంగా ఉన్న దొంగ సాధువుల దగ్గరికి వెళ్తే బూతులు తిడతారు మనల్ని తాగేసి. కాబట్టి ఇలా ఆయన్నే శంకించేటటువంటి వారికి ఆయన ఏం చేయగలుగుతాడు? తన్ను సంపూర్ణ విశ్వాసంతో నమ్మకంతో సేవించేవాడు వాళ్ళ వెనక ఉండి వాళ్ళని కాపాడడం ఆయన ధర్మం.
కానీ పామర్లు ఏం చేస్తామండి, మనందరం పామర్లు. మనం ఏం కష్టం వచ్చినప్పుడే గురువుగారు అంటాం, కష్టం వచ్చినప్పుడే దేవుడు అంటాం. ఉత్తప్పుడు మనం గురువుల దగ్గరికి వెళ్ళం, మన పనుల్లో మనం బిజీగా అయిపోతాం. ఎవరో చెప్పగా ఆయన్ని సేవిస్తారు తప్ప కష్టాలు వచ్చినప్పుడు శ్రద్ధ విశ్వాసాలతో సరైన పద్ధతిలో సేవించరు. అందువలనే ఏమవుతాయంటే కొంతమంది కోరికలు తీరుతాయి, కొంతమంది కోరికలు తీరవు. ఇప్పుడు గురుచరిత్ర పారాయణ చదువుతున్నామండి, లేకపోతే తిరుపతి వెళ్తున్నామండి గుడికి, మాకు కోరికలు తీరట్లేదండి అని అంటే మనలో లోపం, పరమాత్మలో కాదు లోపం. ఇది తెలుసుకోవాలి. అప్పుడు వారు తమకు గురువు ఏమీ చేయలేదని కూడా ఏకంగా డైరెక్ట్ గురువుగారినే నిందిస్తారనమాట. అలా చెప్పి నామధారకుడు అప్పుడు నమస్కారం చేసి ఆ సిద్ధపురుషుడికి ఏమంటాడు, స్వామి మీరు శ్రీగురుని లీలను వినిపించి నన్ను కృతార్థులను చేయండి స్వామి. శ్రీగురుడు హరిహర హిరణ్యాత్మక స్వరూపం అన్నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర సమష్టి స్వరూపం అని చెప్పారు కదా, భగవంతుడు అంతటి వారు కదా మన నృసింహ సరస్వతి స్వాముల వారు. ఆయన మొదట అలా ఎందుకు అవతరించారు స్వామి అసలు ఆయన అని చెప్పేసి అది చెప్పమంటారు. ఇప్పుడు రాముడు అవతరించాడు, కృష్ణుడు అవతరించాడు, దత్తాత్రేయుడు అవతరించాడు, ఇవన్నీ అవసరాలు ఎందుకు, భూమి మీదకి ఎందుకు రావాలి, అది చెప్పండి స్వామి అంటాడు. అప్పుడు సిద్ధ మహాముని ఏమన్నాడు, శ్రీ గురువుని పట్ల నీకు శ్రద్ధ కలగడం నాకెంతో సంతోషంగా ఉంది, నీకు శుభం కూడా. గురువు పట్ల శ్రద్ధ కలగడమే నీకు శుభసూచకం. ఇంతవరకు శ్రీ గురుని లీలల గురించి ఇంత ప్రీతితో నన్ను ఎవరూ అడగలేదు నాయన. ముముక్షువులు అంటే మోక్షాన్ని కోరుకునేటటువంటి వాళ్ళందరూ మాత్రమే ఇలాంటి రుచి ఉంటుంది, అభిరుచి ఉంటుంది, వాళ్ళకి తెలుసుకోవాలి దేవుడి గురించి, గురువు గురించి అని. నీకు తప్పకుండా పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. పురుషార్థం అంటే ఏంటి, ధర్మ అర్థ కామ మోక్షం అంటాం కదా, ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మం ఆచరించాలా, మనం ఇక్కడ భూలోకంలో పుట్టాం కాబట్టి అన్ని పనులు పూర్తి చేయాలా, అలాగే లాస్ట్న మోక్షం రావాలా, జ్ఞానం రావాలా, జ్ఞానం లేనిదే వైరాగ్యం లేనిదే మోక్షం రాదు. ఇవన్నీ కూడా నీకు వస్తాయి. నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది, నీవు అడిగింది చెప్తాను విను అన్నాడు. ముందు అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది అంటే మొట్టమొదట ప్రపంచంలో భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక్కళ్ళే కూర్చున్నాం అనుకోండి రూమ్లో, మనకు బోర్ కొడుతుంది కదా, ఇంకొకళ్ళు ఉంటే బాగుండు మాట్లాడుకోవడానికి అనుకుంటాం. అలాగే దేవుడు కూడా బోర్ కొట్టింది. జగత్తుకు మూల కారణమైనటువంటి భగవంతుడు మొదట అనేకం అవ్వాలనుకున్నాడు అనమాట. ఎవరైనా ఉంటే బాగుండు కబుర్లు చెప్పుకోవడానికి అంటే వెంటనే నేను అనేకమైపోవాలనుకున్నాం. మనందరం వచ్చేసాం. మనందరం ఎవరో కాదు, మనము సాక్షాత్తు దత్తస్వరూపులమే అనమాట. ఆయనే భగవంతుడు స్వరూపాలు. అయితే మనల్ని మనం మర్చిపోయాం. మనం దేవుడనే విషయాన్ని మనం మర్చిపోయాం. ఆ మర్చిపోయినటువంటి ఆ జ్ఞప్తిని తెచ్చుకున్నప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారిపోయింది. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని 3 గుణాలుగా మారిపోయి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం లభించింది. అలా పుట్టారనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు. వారిలో రజోగుణం అంటే ఎవరండి, బ్రహ్మదేవుడు. ఆయన ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ రూపంలో ఆ శక్తి ఈ యొక్క సృష్టిని మొత్తం కూడా సృష్టిస్తుంది. తర్వాత ఏమైంది, సత్వగుణం, అది కనుక బలీయమైందనుకో, అది ఎక్కువైందనుకో విష్ణుమూర్తిలో చేరుతుంది. విష్ణుమూర్తిలో చేరి విష్ణు రూపంలో సర్వాన్ని పోషిస్తుంది, మనకి తిండి పెడుతుంది, పరిపాలన డిసిప్లిన్గా ఉంచుతుంది. తమోగుణం బలీయమైపోయింది అనుకోండి ఎక్కువ, ఇక అది మహేశ్వరుడిగా మారతాడు శివుడు, సర్వాన్ని కూడా సంహరించేసేస్తాడు. ఎందుకు, ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తారు, తండ్రి చెప్తాడు పాపం పిల్లోని, వేరే వినరా బాగుపడతావు, ఇలా చదువుకో ఇలా చదువుకొని వినడు, తండ్రిని ఎదిరిస్తున్నాడు, తల్లిని కొట్టేస్తున్నాడు, అందరి దగ్గర చెడ్డ పేరు చేస్తుంటే ఇంకెళ్ళిపోరా బాబు నీ జీవితం నువ్వు అని ఇంట్లో నుంచి తోలేస్తారు. ఇది కూడా అంతే అనమాట. మనం ఎప్పుడైతే మనం సృష్టిలో మంచి క్రమశిక్షణలో ఉండు నాయన అని చెప్పి ఒకరినొకరు మోసాలు చేసుకోవద్దు, చీటింగ్ చేసుకోవచ్చు, ధర్మపరంగా ఉండండి అని చెప్తే మనం వినడంలా. అప్పుడు శివుడు ఏం చేస్తాడు, ఇంకా విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞను కూడా దాటిపోయే కలియుగంలో ప్రజలు ధర్మాన్ని నాశనం చేసేసి మరి వెళ్ళిపోతే అప్పుడు ఈ ఈ యొక్క పరమాత్మ మహేశ్వరుడి రూపంలో వచ్చి ఇంకా సృష్టిని నాశనం చేసేస్తాడు. కాబట్టి ఏమండి మనం ఎందుకు అలా చేస్తామండి అని అడగొచ్చు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో ఏం చేశాడు, ధర్మానికి అధర్మానికి యుద్ధం చేయించి ధర్మాన్ని గెలిపిస్తే అప్పుడు కూడా గాంధారి వీళ్ళంతా వచ్చి కృష్ణ నువ్వు అన్యాయం చేసావు, మాకు నువ్వు అధర్మ యుద్ధం చేసావని ఆయన మీద నిందేస్తే ఆయన కోపం వచ్చి ఈసారి ఏం చేశాడు, ఇంకైతే మీ కర్మ పొండి, ఈసారి నేను పట్టించుకోవట్లేదని ఆయన మీద నిందేసుకోకుండా అందుకే అలా చూస్తూ కూర్చుంటాడు. ఈసారి జరగబోయే యుద్ధం ఎవరెవరి మధ్య జరుగుద్ది కలియుగంలో, అధర్మానికి మధ్య జరిగి మనలో మనమే కూడేసుకొని చచ్చిపోతాం అనమాట. అందువల్లనే వెంకటేశ్వర స్వామి అలా చూస్తూ ఉంటాడు. కాబట్టి పరమాత్మనే గురువునే నిందించేటటువంటి వాళ్ళకి ఇలాగే ఉంటుంది. కాబట్టి ఈ తమోగుణం బలీయమైనప్పుడు ఈ విశ్వాన్ని నాశనం చేసేస్తాడనమాట శివుడు. అంతేకాని నిజానికి ఆ ముగ్గురు కూడా వేరు కాదు, ఒక్కళ్ళే. ఈ విధంగా ఈ యొక్క కథలో చిన్న కథ ఉంటుంది. అంబరీషుడని ఒక రాజు ఉంటాడనమాట.
ఆయన మహావిష్ణు భక్తుడు ఆయన. ఆ అంబరీషుడు ఏం చేశాడు, సూర్యవంశానికి చెందినటువంటి వాడు, అంటే శ్రీరామచంద్ర ప్రభు వంశానికి హరిచింతన, అతిథి పేర్లతో, సేవలతో, దృఢమైనటువంటి నిష్ఠతో ఏకాదశి వ్రతాన్ని చేసేవాడు. అంటే భోజనం చేసేవాడు కాదు, మనందరం కూడా అది చేయాలి. ఏకాదశి రోజున అసలు నిర్జల ఉపవాసం, మంచినీళ్ళు కూడా తాగకూడదు, భోజనం అసలు రైస్ని తినకూడదు. ఈ విధంగా మనకి ఒకరోజు ఏమైందండి, ద్వాదశి తిథి వచ్చింది. ఆ ఒక్క గడియ మాత్రమే ఉందండి. అప్పుడు దూర్వాస మహర్షి ఏం చేశాడు, శిష్య ప్రశిష్యులతో, అంటే శిష్యుడు వాళ్ళ శిష్యులతో కలిసి అతని దగ్గరికి వచ్చారు. వచ్చి అంబరీషుడు ఆయన్ని పూజ చేసి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అంబరీషుడు దూర్వాసుని వాళ్ళని. అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి, ఇంకా పారణ సమయం జరిగిపోతుంది, ఈ ఉపవాసం నీళ్ళు తాగాల, తాగిపోతుంది, ద్వాదశం ఎంటర్ అయిపోయింది. అప్పుడు ఆ సమయం మీరిపోతున్నా కానీ రాకుండా ఆలస్యం చేస్తున్నాడు దూర్వాసుడు. అప్పుడు వ్రతభంగం కలుగుద్ది అంబరీషుడికి. అందుకని ఆయన ఏం చేశాడు, తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది. అలా అని అతను భోజనం చేస్తే అతిథిని నిర్లక్ష్యం చేసినటువంటి వాడు అవుతాడు. అందుకని ఆయన ఏం చేశాడు, అతను ఆ రెండిటిని పరిరక్షించుకోవాలని చెప్పేసి కొద్దిగా నీళ్లు మాత్రం తాగాడు అంతే. దాంతో దూర్వాసుడు వచ్చాడు, కోపం వచ్చేసింది. రాజా, నువ్వు నన్ను అవమానించావు అతిథిగా పిలిచి, కాబట్టి నువ్వు నీళ్లు తాగేసావు నేను లేకుండా, కాబట్టి నువ్వు నానా యోనుల్లో నువ్వు జన్మించువుగాక అని శపించాడు. అప్పుడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణం వేడాడు. తాను పూజ చేస్తున్న విష్ణుమూర్తిని బాబు అని శరణం వేడితే అప్పుడు విష్ణువు వచ్చి ఏం చేస్తాడు, దూర్వాసునితో, మహర్షి, నువ్వు నా భక్తుడిని, నీ శాపాన్ని భరించలేడు పాపం, అతన్ని రక్షించడం నా ధర్మం, నన్నే నమ్ముకున్నాడు కాబట్టి, అయినా సరే మహర్షులైనటువంటి మీ శాపం కూడా వృధా కాకూడదు, కాబట్టి ఆ శాపాన్ని నాకు వర్తింపజేయి, నాకు వచ్చేలా చేసేయి అని అంటాడు. అలాగైతే శ్రీహరి ఏం చేశాడు, తిరిగి అవతరిస్తూ మనకి ఈ 10 అవతారాలు ఎత్తారనమాట విష్ణుమూర్తి. అందువలన లోకానికి ఉపకారం చేశాడు. కాబట్టి మనం దూర్వాస మహాముని శాపం వల్ల విష్ణుమూర్తి మన భూమి మీదకి వచ్చాడు. లేకపోతే విష్ణుమూర్తికి ఏం పని మన భూమి మీద అసలు రానేరాడు. భూమి అంటే ఏంటంటే పాప భూమి. మానవులు అంటే ఎవరు, మనం పాపాత్మలం. అందరినీ కూడా చీటింగ్ చేసేవాళ్ళం, మోసం చేసేవాళ్ళం, తల్లికి తిండి పెట్టం, తండ్రిని కొడతాం, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి మనలాంటి పాపాత్మలకి ఆ స్వామి విష్ణుమూర్తి అసలు ఇలా పాదం కూడా పెట్టాడు. కానీ దూర్వాస మహాముని శాపం వలన తిరిగి అవతారాలు ఎత్తాడు పాపం. 10 అవతారాలు ఇంకా ఎత్తుతాడు, కంగారు పడక్కర్లేదు. లోపోపకారం చేస్తాడు. తలచి సంతోషించి దూర్వాసుడు, విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్నటువంటి యోగులకి ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి, మరి ఉన్నారు కదండి మంచోళ్ళు ఉంటారు కొంతమంది భూమి మీద, అలాంటి వాళ్ళకి మరి దర్శనం ఇవ్వాలి కదా మనము. అందువలన జంతువుల యోనుల్లో జన్మించి పాపుల్ని ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నాడు. అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలు ఎత్తాడు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహవతారం ఇలా. కానీ వాటిలో కొన్ని గుప్తంగా సీక్రెట్గా ఉంచాడు. ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకోవాలి. ఎవరికి పడితే వాళ్ళకి తెలిసి దాని వాల్యూ ఉండదు కదా. అందుకని సాధ్యమవుతాయి అటువంటి వాళ్ళకే, ఉత్తమ తపస్సులకి. అలాంటి అవతారంలో ఒకటి దత్తాత్రేయ స్వామి వారి అవతారం. ఈయన అత్రి అనసూయ దంపతులకి జన్మించాడు. నెక్స్ట్ అధ్యాయంలో మనం మిగతా విషయాలు తెలుసుకుందాం. శుభమస్తు.